రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 122వ సంకీర్తన 7వ చరణము. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. హల్లెలూయా. మరి మనము దేవుణ్ణి ఆశ్రయించి మరి దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడు మనకి నెమ్మదిని ఇచ్చేటువంటి దేవుడు. మరి మనము యెరూషలేము కొరకు, మనము మరి ప్రపంచం అంతటి కొరకు కనుక ప్రార్థించినట్లయితే, మనము ప్రతి ఒక్క రక్షణ కొరకు విజ్ఞాపన ధ్వని కనుక చేసినట్లయితే దేవుడు మన హృదయాల్లో, మన యొక్క ప్రదేశాల్లో నెమ్మదిని కలుగు చేస్తాడు. హల్లెలూయా. యెరూషలేము ప్రాంతము ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతం కొరకు మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి. యెరూషలేమును ప్రేమించేటువంటి బిడలముగా మనం ఉండాలి. ఎందుకంటే యెరూషలేము దేవుని పట్టణముగా పిలువబడుతూ ఉన్నది కాబట్టి ఆ జనుల కోసము మనం ప్రార్థించాలి. నూతన యెరూషలేము మన మధ్యకు రాబోతుంది. అది దేవుని యొక్క పరలోక రాజ్యముగా వర్ణించబడుతూ ఉన్నది కనుక ఆ యొక్క నూతన యెరూషలేములోనికి ప్రతి ఒక్క బిడ్డ కూడా కొనిపోవాలి అని అంటే మనం ప్రార్థన చేసేటువంటి వారము ఉండాలి. మనము అనేకుల నిమిత్తము మనము విజ్ఞాపనం చేసేటువంటి బిడ్డలము ఉండాలి. అలా గనక మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు మనకు సమాధానమును అనుగ్రహించేటువంటి దేవుడు. ఈరోజు నెమ్మది లేనిటువంటి వారముగా, సమాధానం లేనిటువంటి వారముగా, యుద్ధాలతో అనేక రకాలైనటువంటి కలవరాలతో మనం నింపబడుతున్నాం కదా. మనము గనక ప్రార్థించేటువంటి వారముగా ఉంటే, మనము గనక దేవుని సన్నిధానంలో మొర్ర పెట్టేటువంటి వారముగా గనక ఉంటే దేవుడు మనకి నెమ్మదిని కలుగ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన క్షేమము కలుగ చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఈరోజు అనేక ప్రాంతాలు క్షేమకరము కాదు. ఈరోజు అనేక దేశాలు క్షేమకరంగా లేవు. ఉదయకాలం బయటికి వెళ్తే మరలా సాయంత్రానికి వస్తారో లేదో కూడా తెలియనటువంటి రోజుల్లో మనం జీవిస్తున్నాం. అయితే మనకి క్షేమము కలగాలి అని అంటే మనము దేవుణ్ణి ప్రార్థించేటువంటి బిడ్డలము ఉండాలి. ఆయన సన్నిధానంకి వచ్చి మనము మొర్ర పెట్టేటువంటి బిడ్డలము ఉండాలి. దేవుని జనాంగాన్ని లేదా దేవుని సంఘాన్ని మనము ప్రేమించేటువంటి వారము ఉండాలి. మనము ఆయన సంఘంలో అవయవాలుగా మనము వినియోగింపబడుతూ ఉండాలి. కనుక మనం ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధానంకి వద్దాం. యెరూషలేము కొరకు ప్రార్థన చేద్దాం. నూతన యెరూషలేము పట్టణము త్వరగా మనం మంచుకొచ్చేలాగున మనము విజ్ఞాపన ధ్వని చేద్దాం. అటువంటి కృప దేవుడు అందరికీ కూడా అనుగ్రహించుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, మహాగణుడ, గొప్పవాడ యేసయ్యా మీకు స్తోత్రాలు. సర్వాధిపతి అయినటువంటి మా దేవా మీకు వందనాలు. నీవే మాకు తోడుగా ఉన్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. మేము యెరూషలేమును ప్రేమించే వారముగా, నా తండ్రి నూతన యెరూషలేము కొరకు ఆశపడేటువంటి బిడలుగా, విజ్ఞాపన చేసేటువంటి నాయన హృదయాలు మాకు కలుగుటకును సహాయం దయచేయము. నిరంతరం నా తండ్రి నెమ్మది కొరకు, క్షేమం కొరకు కనిపెట్టేటువంటి బిడ్డలుగా ఉండటకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధిని చేర్చుకోమని యేసయ్యా అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.